ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, జిఎస్ఎం ఫాల్స్ కంపెనీ మరి ఇన్వెస్టర్స్కి ఏం పాఠం చెప్పబోతుంది అనుకోవాలి అంటే, ఒకే కంపెనీలో మొత్తం పెట్టుబడి అంతా పెట్టడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి అంటే? స్టాక్ మార్కెట్ రిస్కీ అసెట్ క్లాస్ అని అందరికీ తెలుసు అండి. బట్ మనీ అంతా కూడా వెరీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లేదా మరీ ఒక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఎంత వరస్ట్ థింగ్ జరగబోతుంది అనేది జిఎస్ఎం ఫాయిల్ అనే కంపెనీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ కంపెనీ గత 1 వీక్ నుంచి స్టాక్ మార్కెట్లో ఒక న్యూస్ క్రియేట్ చేస్తూ ఉందండి. ఇదేంటంటే, ఒక చైర్మన్ సాక్షాత్తు ఎండి మీద అటాక్ చేశారనమాట. ఓకే, అంటే కిల్లర్స్ని హైర్ చేసి మరీ అటాక్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, చైర్మన్ అండ్ ఎండి ఇద్దరు యంగ్స్టర్స్ అండి. అండ్ చైర్మన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేశారు 40 crores దాకా. అండ్ రీసెంట్గా అమెరికన్ మార్కెట్ చాలా వాలటిలిటీ గ్రో అవుతుంది, చాలా వరకు లాస్ అయ్యాడు. అందుకని ఆ లాస్ అమౌంట్ రికవరీ కోసం అని చెప్పేసి ఎండీని చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. దానికోసం ప్రొఫెషనల్ కిల్లర్కి హైర్ చేశారు. దాంతో వాళ్ళు దగ్గరుండి కాల్చారు. బట్ ఎంతకంటే ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు పోలీసులు వచ్చేసేసారు, ఇతన్ని హాస్పిటల్లో పడేశారు ఎండీని, అండ్ చైర్మన్ ఏమో జైల్లో పడేశారు. ఊహించండి, ఒక కంపెనీలో, అంటే దట్ ఈస్ ద ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ అండి. ఈ కంపెనీ ఏంటంటే అల్యూమినియం ఫాయిల్స్ తయారు చేసే కంపెనీ అనమాట. పర్టికులర్గా ఫార్మాస్యూటికల్స్లో మన టాబ్లెట్స్ అన్ని ప్యాకింగ్ చేస్తాం పైన అల్యూమినియం ఫాయిల్స్ అవి తయారు చేసే కంపెనీ అనమాట. లాస్ట్ ఇయరే స్టాక్ మార్కెట్కి వచ్చింది. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఇయర్లీ సేల్స్ ప్రాఫిట్స్ మొత్తం ఆల్మోస్ట్ 90% గ్రో అవుతుంది. సో న్యాచురల్గా మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు అది క్వాంటిఫై అవుతుంది. టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు చార్ట్ బాగుంటుంది. అంటే టెక్నో ఫండ్ రెండు రికమెండ్ చేస్తుంది. బట్ స్టిల్ అవేమి మనకి హెల్ప్ అవ్వట్లేదు ఇక్కడ. అండ్ న్యూస్ బయటకు వచ్చిన కానీ స్టాక్ రోజుకు 20% చొప్పున డౌన్ అవుతూనే ఉంది. లాస్ట్ 3 daysలోనే 30% డౌన్ అవుద్ది. ఇంకా రేపు మండే మార్కెట్ ఓపెన్ అయితే ఎంత దూరం పోద్దో మనకే తెలియదు. అందుకని స్టాక్ మార్కెట్లో మనం ఎన్ని కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయినా, ఎంత స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత టెక్నికల్ ఎక్స్పర్ట్లు అయినా కూడా టూ మచ్గా మనీని ఒకే స్టాక్లో లేదా 2-3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఈ టైప్ రిస్క్ని తప్పించుకోలేరు. అందుకనే డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈ కంపెనీ ఏం చెప్తుందంటే, ఎంత మంచి ఫండమెంటల్ సౌండ్ అయినా సరే ఏదైనా జరగచ్చు. మనం ఇంతవరకు చైర్మన్ వర్సెస్ ఎండీలు కేసులు పెట్టుకోవడం చూసాం కానీ, బట్ ఇలా డెత్ దాకా వచ్చిన దాకా మనం చూసుకోలేదన్నమాట. అందుకని స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ. అంత సింగిల్ స్టాక్స్ అనేది డజన్ మ్యాటర్, ఎంత గుడ్ కంపెనీ అయినా సరే అది టూ మచ్ రిస్కీ చేస్తున్నట్లు లెక్క అనమాట. అందుకని పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవడం మంచిది. అందుకని సాధ్యంత వరకు మల్టిపుల్ అసెట్ క్లాసుల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ విత్ ఇన్ ద ఈక్విటీలో పెట్టాలని సరే డైవర్సిఫికేషన్ చూసుకోండి. బట్ సింగిల్ స్టాక్స్లో టూ మచ్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువ పెడితే కనుక ఇలా ఈ కంపెనీలో జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేయాలంటే గేమ్లో ఎక్కువ రోజులు ఉండటం చాలా ఇంపార్టెంట్. బట్ ఒకే 2 కంపెనీలు పెడితే ఇలాంటి వాటిలో పోర్ట్ఫోలియో మొత్తం డల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సార్, ఒక ఇన్వెస్టర్ తన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే? రిస్క్ తగ్గాలి అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్లో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఎక్కువ కంపెనీల్లో పెట్టేసుకొని రిస్క్ తగ్గించుకోవటం ఒకటి, లేదా ఎక్కువ మొత్తంలో 2-3 కంపెనీల్లో పెట్టుకొని జాగ్రత్తగా ట్రాక్ చేసుకోవటం ఇంకో పద్ధతి అనమాట. ఒకటేమో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ అంటాం, రెండో వాటినేమో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ అంటాం. ఈవెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్ ఆల్సో. నిప్పాను అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు యావరేజ్ మీద లేదు 150 నుంచి 200 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. మోతిలాల్ వాళ్ళు 30 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు, మోతిలాల్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. అందుకని దానివల్ల రిస్క్ ఉంది, రివార్డ్ రెండూ ఉంది. సో బేసికల్గా బట్ ఎక్కువ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ తగ్గించుకోవటం. రివార్డ్ తక్కువ వచ్చినా పర్వాలేదు, బట్ నా రిస్క్ తగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీలో ఏం జరుగుతుంది, ఫండమెంటల్ వెరీ సౌండ్, టెక్నికల్గా బాగుంది, బట్ స్టాక్ రోజు 20% రాపోతుంది. వాళ్ళెవరో చైర్మన్ ఎండీలు తనుకున్నా సరే మనం ఎఫెక్ట్ అవుతున్నాం కదా అందరు ఇన్వెస్టర్స్. ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ ఎలా వస్తుంది మనకి? రిస్క్ డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా మాత్రమే మనకు వస్తుంది అనమాట. అండ్ కొరియాలో మనం చూస్తున్నాం. అండ్ 1 monthలో మార్కెట్ 40% డౌన్ అయింది, ఎంటైర్ మార్కెట్ కొరియాలో. నిన్న ఒక్కరోజు 18% పెరిగింది. అందుకని మనం ఒకే మార్కెట్లో పెట్టినా కూడా ఎలాంటి రిస్క్లోనే మీకు అర్థమవుతున్నది. 1 monthలోనే ఆస్తులు పోవటం అంటే 40% చాలా కష్టం అనమాట. అందుకని రిస్క్ని డైవర్సిఫికేషన్ చేయాలంటే డిఫరెంట్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయటం, అండ్ విత్ ఇన్ ద అసెట్ క్లాస్లో పెట్టినా సరే ఫుల్గా కంపెనీలో డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రిస్క్ని తగ్గించుకోవాలి. టూ మచ్ ఆప్టిమిజం తోటి అండ్ వెరీ ఫోకస్డ్ పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకుంటే కనుక, అండ్ మార్కెట్లో ఏదైనా 1-2 కంపెనీస్కి ఏదైనా అయిందనుకోండి, ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట.
సో ఫైనల్ అంటే జిఎస్ఎం ఫాయిల్స్ నుంచి మరి ఇన్వెస్టర్స్ ఏం నేర్చుకోవాలంటే? రిస్క్ మల్టిపుల్ వేస్లో ఉంటుంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది రిస్క్ అది. అందుకని నేను అలా అనుకోలేదు అనుకో బదులు స్టాక్ మార్కెట్ అంటేనే అది రిస్కీ అసెట్. అంటే ఎటు నుంచో రావచ్చు. అంటే రిజల్ట్ బాగాలేకపోయినా స్టాక్స్ 10% డౌన్ అవుతుంది. జిఎస్టీ నోటీసులు వచ్చినా పడిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినా పడిపోతుంది. వరల్డ్ వైడ్ ఎకానమీ బాగాలేకపోయినా పడిపోద్ది. అన్నీ బాగున్నా సరే ప్రమోటర్ల మధ్య ఏదైనా జరుగుతున్నా సరే అది పడిద్ది. మన కంట్రోల్లో లేని విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మన కంట్రోల్లో ఉందల్లా మన రిస్క్ మేనేజ్మెంట్ ఒకటే. అందుకని మ్యాక్సిమం ఒక 5 to 10% వరకు మీ పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్లో పెట్టచ్చేమో కానీ టూ మచ్గా ఒకే స్టాక్ మీద డిపెండ్ అయితే కనుక అది ఎంత మంచి ఫండమెంటల్ సౌండ్ అయినా సరే. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ జిఎస్ఎం ఫాయిల్ కంపెనీ ఇయర్లీ ఆ రోజు మీద 80% ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ గ్రోత్ పెరుగుతుంది. అందుకని మంచి కంపెనీ. బట్ స్టిల్ రిస్క్ ఈ రూట్లో వచ్చిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సాక్షాత్ ఎండి ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన 40 కోట్ల మనీ లాస్ అయ్యారు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో, అమెరికాలో పెట్టేసేసి. ఓకే, ఇప్పుడు దాని రికవరీ కోసం అని చెప్పేసి ఎండీని చంపడానికి ప్లాన్ చేశాడు. సో ఇలాంటి న్యూస్ విన్నప్పుడు ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అనేది జరిగిన తర్వాతే వచ్చింది, ముందైతే కాదు కదా. అందుకని స్టాక్ మార్కెట్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇంపార్టెంట్, టెక్నికల్ ఇంపార్టెంట్, ఫండమెంటల్ ఇంపార్టెంట్, ఓవరాల్ ఎకానమీ ఇంపార్టెంట్. ఇన్నిటి మధ్య ఎవరి సేఫ్టీ వాళ్ళు తీసుకుంటూ అంతకన్నా మించిన ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లీస్ట్ 10 to 15 స్టాక్స్ అలా ఎసెట్లో డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఉన్న బీటీ ఏంటంటే వాళ్ళు 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒక కంపెనీ కంప్లీట్గా జీరో అయినా సరే స్టిల్ వాళ్ళు లాస్ అవుతుంది 1% కదా. స్టిల్ వాళ్ళు లాస్ అవుతుంది 1%. మనం అలా కాదు, ఓన్గా పెట్టామనుకోండి మన టోటల్ పోర్ట్ఫోలియో 10%, 20% పెడతాం. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మనం. అందుకని రిస్క్ డైవర్సిఫికేషన్ అనేది ఓవరాల్గా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్వెస్టర్స్కి. అందుకని సోషల్ మీడియాలో న్యూస్ వినేసి ఒకే దాంట్లో ఎక్కువ మొత్తం పెట్టద్దండి. అంటే రిస్క్ని కంట్రోల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.